Hi everyone, I hope you all are fine, doing good. లాస్ట్ టైం ఫిలిమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్స్లో ఏముంటాయి? రెండు రెండు లాంగ్వేజెస్ ఉంటాయి. అండ్ జిఎస్ పేపర్స్ ఒక 4, ఎస్ఏ ఒకటి, అండ్ ఆప్షనల్ పేపర్స్ ఒక 2 ఇవి ఉంటాయి. పేపర్స్ ఏముంటాయి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఏఎస్ఎల్ ఏ ఏ పేపర్లో సిలబస్ ఏముంటుంది, ఓకే, ఏ సబ్జెక్ట్స్ వస్తాయి ఏ పేపర్కి, అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ప్రిలిమ్స్ గురించి చూసాము. నౌ వీ విల్ వాచ్ ఇట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్, యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్. టాపిక్స్ ఇన్ ద వీడియో. ఫస్ట్ వన్, పేపర్స్ ఇన్ మెయిన్స్, ఆప్షనల్ పేపర్స్, సిలబస్ ఇన్ మెయిన్స్, ఆప్షనల్ సిలబస్. ఫస్ట్ టాపిక్, పేపర్స్ ఇన్ మెయిన్స్. ఏముంటాయి? ఓకే, నార్మల్గా రఫ్గా చెప్తాను చూడండి. 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి అండ్ 7 పేపర్స్ ఉంటాయి. అది మెరిట్ చేస్తారు, ఓకేనా. దేర్ ఆర్ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్. పేపర్ ఏ, వన్ ఆఫ్ ద ఇండియన్ లాంగ్వేజ్ టు బి సెలెక్టెడ్ ఫ్రమ్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న 8th షెడ్యూల్ ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో అందులో సెలెక్ట్ చేసుకోవాలి. మీకు తర్వాత చూపిస్తాను ఆ 8th షెడ్యూల్ ఏవో లాంగ్వేజెస్ ఉన్నాయి, ఓకేనా. మన తెలుగు ఉంది, నేను తెలుగుని, నేనైతే తెలుగు యూజ్ చేసుకుంటాను. తెలంగాణ మోస్ట్లీ తెలుగు యూజ్ చేసుకుంటారు. ఇంకా హిందీ చూస్ చేసుకోవడం హిందీ పీపుల్ ఇష్టం. కొందరు ఇఫ్ యూఆర్ ప్రో ఇన్ ఇట్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు, ఇదే చూస్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. పేపర్ బి ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ, ఓకే. ఇంగ్లీష్ అనేది కంపల్సరీ. ఈచ్ ఈజ్ 300 మార్క్స్, 300 మార్క్స్ అండ్ దే బోత్ ఆర్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. 25% మార్క్స్ స్కోర్ చేయగలిగితే చాలు, క్వాలిఫై అయిపోయినట్టే. మెరిట్ తీయడు, జస్ట్ క్వాలిఫైయింగ్. 20%, 300లో 10%, 30, 25% అంటే 70 మార్క్స్. ఈచ్ 70 స్కోర్ చేస్తే పేపర్ ఏ పేపర్ బి జస్ట్ క్వాలిఫై అయిపోయినట్టే. దాంట్లో పెద్దగా వర్క్ చేయాల్సింది ఏమి ఉండదు, సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ పేపర్స్ టు బి కౌంటెడ్ ఫర్ మెరిట్, అవి అయిపోయాక మెరిట్ తీస్తాడనమాట. మిగిలిన పేపర్స్ మెరిట్ తీస్తాడు. పేపర్ 1 ఏంటి? ఎస్ఏ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. ఎస్ఏలో అన్నీ ఉంటాయి, ఓకే. ఫర్ యువర్ క్లారిటీ, అన్ని పేపర్స్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ ఎస్ఏలో ఇంక్లూడ్ చేస్తాడు. ఎస్ఏ పేపర్ ఇస్ 250 మార్క్స్. పేపర్ 2 GS1 250 మార్క్స్, GS3 250 మార్క్స్, GS4 250 మార్క్స్, GS5 250. అండ్ ఆప్షనల్ పేపర్స్ 2 ఉంటాయి, పేపర్ 6 అండ్ పేపర్ 7, 250 ఈచ్, ఓకే. టోటల్ అంతా 750 మార్క్స్ మెరిట్ మార్క్స్ అనమాట. ఇవన్నీ పేపర్స్, ఈ 7 పేపర్స్ కలిపితే 250 into 7 will get 1750 వస్తుంది. అండ్ పర్సనల్ టెస్ట్ ఇంటర్వ్యూ 275 మార్క్స్, ఓకే. గ్రాండ్ టోటల్ వాస్ 2025 మార్క్స్ which will be counted for exact merit in the final list. 225 మార్క్స్కి if you are able to more than 1000 then you will be the topper of UPSC. హాఫ్ ఆఫ్ ఇట్ కదా, 50% స్కోర్ చేయగలిగితే యూ విల్ బీ ఇన్ టాప్ 50, దట్స్ గ్యారంటీ. ఇంకా దాన్ని ఎవరు మార్చలేరు. మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ కలిపి అలా స్కోర్ చేయగలిగితే చెప్తున్నా నార్మల్గా. అండ్ పేపర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. GS1లో ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ. పేపర్ 3 GS2 గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ GS2లో ఉంటాయి. GS3 పేపర్ 1 ఎస్పై అయిపోవడం వల్ల GS1 అనేది పేపర్ 2 అవుతుంది, ఓకేనా. పేపర్ 1 GS1 అని అనకండి. పేపర్ 1 వేరే, GS1 వేరే, అది పేపర్ 2. GS1 పేపర్ 2తో స్టార్ట్ అవుతుంది, ఓకే. పేపర్ 4 జనరల్ స్టడీస్ 3 టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్. పేపర్ 5 జనరల్ స్టడీస్ 4 జనరల్ స్టడీస్ 4 ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. దీనికి వీ హ్యావ్ టు ప్రిపేర్ సంథింగ్ అబౌట్ దిస్, ఎలా ఆన్సర్ చేయాలని. ఓకే, ఇట్ వాజ్ ఈజీ బట్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఆల్రెడీ వీడియోస్లో కూడా చెప్పాను కదా, డోంట్ నెగ్లెక్ట్. అండ్ పేపర్ 6 అండ్ పేపర్ 7 అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఆప్షనల్ సబ్జెక్ట్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం.
ఓకేనా. ఆప్షన్ సబ్జెక్ట్ గురించి వేరే డిస్కస్ చేద్దాం, సిలబస్ డిస్కస్ చేద్దాం. అసలు ఇవి పేపర్స్ ఉంటాయి, ఓకేనా. రఫ్గా ఒకసారి ఒక బర్డ్ ఐ వ్యూ వేద్దాం. ఏంటి, పేపర్ ఏ, పేపర్ బి, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. అండ్ ఇంకెన్ని ఉంటాయి, 7 పేపర్స్ ఉంటాయి. దేర్ ఆర్ 7 పేపర్స్, 2 ఆర్ ఆప్షనల్, and there will be 5 papers, 1 essay, 4 GS papers. Okay, total 7, 250 into 7, where we will get 1750 marks. 1750 ki, if we are able to score 800 in the mains, and most of the toppers will say 75% of the UPSC game will depend on mains only. Mains is the game changer in this game. సో మనం మెయిన్స్లో ఎంత బాగా స్కోర్ చేయగలిగితే అంత మంచి మార్క్స్ వస్తాయి. అండ్ ఇంకేంటంటే ఆప్షనల్ సబ్జెక్ట్ ఇన్ మెయిన్స్, పేపర్ ఏ, పేపర్ బి. ఆప్షనల్ మెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆప్షనల్ సబ్జెక్ట్ 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ ఏ, పేపర్ బి ఉంటాయి కదా. సబ్జెక్ట్ అయితే ఫస్ట్ ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి. మోస్ట్ హైప్డ్ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ చూద్దాం. నార్మల్గా నేను అన్నీ అనలైజ్ చేశాను, అనలిటికల్గా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అబ్జర్వ్ చేసిన చెప్తాను, ఓకేనా. ద మోస్ట్ స్కోరింగ్ అండ్ టాపర్స్ నార్మల్గా అనుదీప్ దూరిశెట్టి, నాకు తెలిసి ఆంథ్రోపాలజీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇంకా రీసెంట్గా పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లాస్ట్ టైం శక్తి టాపర్. ఇంకా మోస్ట్ చూసింగ్ ఏంటంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ. ఇంకా డీప్గా వెళ్తే ఇంకేముంటాయి, సమ్ చూస్ జియోగ్రఫీ. ఇఫ్ యు ఆర్ ప్రో ఇన్ ఇట్ యూ కెన్ చూస్ జియోగ్రఫీ ఆల్సో. కొన్ని ఉంటాయి స్పెషలైజేషన్స్ అయితేనే చూస్ చేసుకోవాలి. ఎకనామిక్స్, ఇఫ్ యూఆర్ గుడ్ ఇన్ యువర్ కోర్ అనుకో, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. హిస్టరీ వాజ్ వాస్ట్ సబ్జెక్ట్. మనకి ఇంచుమించు మనం ఫిలాసఫీ చేసి ఉండాలి. హిస్టరీ మీద కాదు, మిగతా సబ్జెక్ట్స్ మీద, సైకాలజీ, జువాలజీ. ఇంకా నాకైతే పెద్దగా మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంకా అంతే, మెడిసిన్ వైపు నుంచి మెడికల్ సైన్స్. ఓకే, ఇలాగ మీకు ఒక క్లారిటీ ఉంటే పర్లేదు ఆప్షనల్ మీద. ఇవన్నీ కాకుండా లిటరేచర్, మీరు తెలుగులో ప్రో అనుకోండి. ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ తెలుగు లిటరేచర్ యూ కెన్ చూస్ లిటరేచర్ ఆల్సో. తెలుగు ఉంటుంది ఇక్కడ, సి హియర్ తెలుగు. ఫర్ తెలుగు పీపుల్ ఇట్స్ తెలుగును. కావాలంటే తెలుగు లిటరేచర్, మీకు తెలుగు లిటరేచర్ చాలా బాగా వస్తే తెలుగు లిటరేచర్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో మై సజెషన్ ఈజ్ టు, మీకు ఆప్షనల్ ఏం తీసుకోవాలో క్లారిటీ ఉంటే పర్లేదు, ఏం తీసుకోవాలో లేకపోతే చెప్తున్నా. ఆంథ్రోపాలజీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, sociology. These are the most chosen optional subjects. You can take whatever you want. Okay, my go will be among these 5 only. Anthropology, PSIR, public administration, sociology. Among these 4, I didn't came to conclude that. నా ఎన్సీఆర్టీస్ ప్రిపరేషన్ అయిపోయాక ఐ విల్ కమ్ టు కన్క్లూడ్ ఏంటి వాట్ ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అండ్ నేను ఎందులో స్కోర్ చేయగలలో చూస్ చేసుకుంటాను. మీరు కూడా మీకు ఏదైతే ఇష్టం, ఎందులో స్కోర్ చేయగలరో, దేని మీద మీకు నాలెడ్జ్ ఉంది, అవన్నీ అనలైజ్ చేసుకొని చూస్ చేసుకోండి. సిలబస్ ఫర్ లాంగ్వేజెస్ ఇన్ మెయిన్స్. సిలబస్ ఏముంటుందో డిస్కస్ చేద్దాం పర్ఫెక్ట్గా. దేని ఫస్ట్ ఇండియన్ లాంగ్వేజ్ ఒకటి, మనకి తెలుగు. మిగతా వాళ్ళకి ఎవరికి ఏదైనా కాంప్రిహెన్షన్ అండ్ గివెన్ పాసేజెస్, ప్రిసైజ్ రైటింగ్, యూజ్ అండ్ వొకాబులరీ, షార్ట్ ఎస్సెస్. దీనికి కూడా సేమ్ అంతే, యూజ్ అండ్ వొకాబులరీ, షార్ట్ ఎస్సెస్. ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేశారంటే ఇంగ్లీష్కి, పైది ఇంగ్లీష్, సెకండ్ది ఇండియన్ లాంగ్వేజెస్. ఏదైనా ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు ది ఇండియన్ లాంగ్వేజ్ అండ్ వైస్ వర్సా. మనం ఏదైతే లాంగ్వేజ్ చూస్ చేసుకుంటామో ఇంగ్లీష్ నుంచి ఆ లాంగ్వేజ్కి, ఆ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేయాలి. దిస్ విల్ బి యాడెడ్ ఇన్ ది ఇండియన్ లాంగ్వేజ్. అండ్ మిగతా వాటికి ఇంగ్లీష్ కదా ఉండదు, ఓకేనా. దట్ ఈజ్ అబౌట్ దోస్ 2 పేపర్స్ ఇండియన్ లాంగ్వేజ్, జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అండ్ ఇంకొంచెం చూడండి, మన బూస్ట్ అప్కి ఇంకో థింగ్ ఇచ్చేది ఏంటంటే మెట్రికులేషన్. మనం 10th చదివే కదా ఇక్కడ వరకు వచ్చాం. 10th లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది.
The papers on Indian languages and English will be of matriculation or equivalent standard and will be of qualifying nature. The marks obtained in these papers will be counted for ranking. Will not be counted for ranking. Ranking count చేయరు. The candidates will have to answer the English and Indian languages papers in English and the respective Indian languages. Second point, the candidates will have to answer the English and Indian languages papers in English and in the respective Indian language except when translation needed అవసరం లేనంత వరకు ఏ లాంగ్వేజ్లో ఇది ఇచ్చారో ఆ లాంగ్వేజెస్లో రాయాలి. ఓకేనా. సిలబస్ ఫర్ మెయిన్స్ పేపర్స్ ఎస్ఏ అండ్ ఆల్ 4 GS పేపర్స్. పేపర్ 1 ఎస్ఏ, ఇక్కడ నుంచి మెరిట్ కౌంట్ అవుతుంది. సో మెరిట్ గురించి విల్ సీ అబౌట్ మెరిట్. Candidates may be required to write essays on multiple topics. They will be expected to keep closely to the subject of the essay, to arrange their ideas in orderly fashion and to write concisely. Credit will be given for effective and exact expression. ఎస్ఏ ఇస్తారు, ఎస్ఏలో ఏమిస్తే అది. ఓకేనా. ఇది అని ఉండదు, ఈ లాంగ్వేజెస్ అన్నీ కలిపి ఉంటాయి. ఎస్ఏ షుడ్ బి ప్రిపేర్డ్. ఎస్ఏ టాపిక్స్ ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో వీ హ్యావ్ టు రైట్ ఇట్ అంతే. మనం మిగతా లాంగ్వేజ్ ప్రిపేర్ అవుతాం కదా, అన్ని లాంగ్వేజ్ కలిపి మనకున్న అవేర్ ఆఫ్ నాలెడ్జ్తో ఎస్ఏ రాసేస్తాం. ఇట్ నీడ్స్ సమ్ ప్రాక్టీస్ బికాజ్ ఇట్స్ లాంగ్ వన్ వెన్ కంపేర్డ్ టు అదర్ పేపర్స్. అందుకని పేపర్ 1 అయిపోయిందా. పేపర్ 2 GS 1 ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, ఆర్ట్ అండ్ కల్చర్, హిస్టరీ, జోగ్రఫీ, వరల్డ్ అండ్ సొసైటీ GS 2లో ఉంటాయి. ఓకేనా. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో ఏముంటాయి, ఆర్ట్ అండ్ కల్చర్, హిస్టరీ, జోగ్రఫీ, వరల్డ్. ఆల్రెడీ ప్రిలిమ్స్కి ఏమైతే చదువుతామో అవే ఉంటాయి ఇక్కడ. సో కొంచెం ఇన్డెప్త్గా వెళ్తాం అనమాట. ఒక క్వశ్చన్ వస్తే దాని మీద ఆన్సర్ రాయగలిగినంత నేర్చుకోవాలి. దిస్ ఈజ్ ద సిలబస్ ఇన్వాల్వ్డ్. ఓకేనా. డీప్గా చూడండి, స్క్రీన్ షాట్స్ తీసుకోండి కావాలంటే. సాలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, డైవర్సిటీ, ఇంకోటి ఇండియన్ సొసైటీ, వరల్డ్ అండ్ జోగ్రఫీ ఆఫ్ ది వరల్డ్ అండ్ సొసైటీ, హిస్టరీ, జోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇండియన్ సొసైటీ, ఇవన్నీ పేపర్ 2లో ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 3 GS 2 గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఉంటాయి ఇందులో. ఇండియన్ పాలిటీ ఉంది, గవర్నెన్స్ ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా ఇందులో ఉన్నాయి. దిస్ ఈజ్ ద సిలబస్. ఓకేనా. సపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ వేరియస్ సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద రిప్రజెంటేషన్స్ ఆఫ్ పీపుల్. ఆల్రెడీ మీరు ఇది ఇన్డెప్త్గా మెయిన్స్ టైంకి ఇవన్నీ తెలుసుకోవాలి. సో స్క్రీన్ షాట్స్ తీసుకోండి చూడాలనుకుంటే ఇన్డెప్త్గా. మీరు వీడియో మరీ లెంతీ అయిపోద్ది, నేను ప్రతి పాయింట్ చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద సిలబస్ ఫర్ యువర్ క్లారిటీ. అండ్ యూపీఎస్సీ ఎగ్జాక్ట్గా ఏ పేపర్కి ఏం కావాలో ఎగ్జాక్ట్ పాయింట్స్ మన ఎదురుగా పెట్టుద్ది. సో వీ హ్యావ్ టు ప్రిపేర్ అకార్డింగ్ టు దెమ్. ఓకే. ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ ఇన్ ది యూపీఎస్సీ బోర్డ్. నెక్స్ట్ పేపర్ 4 టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్. సైన్స్ అండ్ టెక్ వస్తుంది ఇందులో, ఎకనామిక్స్ కూడా ఇందులో వస్తుంది, ఎన్విరాన్మెంట్ కూడా ఇందులో వస్తుంది, సెక్యూరిటీ వస్తుంది ఇందులో, సెక్యూరిటీ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్. ఇవి మెయిన్ టాపిక్స్, మెయిన్ సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి ఇందులో. దిస్ ఈజ్ ద సిలబస్. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, పోర్ట్స్, రోడ్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్ ఎక్సెట్రా, ఇన్వెస్ట్మెంట్ మోడల్స్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే. దోస్ ఆర్ GS సబ్జెక్ట్స్. మనం ఎలాగో ప్రిలిమ్స్లో ప్రిపేర్ అవుతాము. ఓకేనా. చూసుకోండి ఒకసారి సిలబస్లో ఏమేమి ఉన్నాయో. మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో, ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మెయిన్స్ కూడా చూసుకోవాలి. మనకు క్లారిటీ వస్తుంది ఏముంటాయి ఒక సబ్జెక్ట్లో ఏముంటాయి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ పాయింట్ ఆఫ్ ప్రిలిమ్స్కి. ఇప్పుడు మెయిన్స్ వరకు వెళ్ళాలంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి. వాడు మెయిన్స్లో ఏముంటాయో ఇన్డెప్త్గా ఇంకా ఉంటాయి మెయిన్స్లో. అవే కదా ఫస్ట్ ప్రిలిమ్స్లో చిన్న PYQs ఇస్తాడు. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వగలిగితే ప్రిలిమ్స్ చాలా ఈజీ క్లియర్ చేయొచ్చు. సో టైం వచ్చినప్పుడు ప్రిలిమ్స్ గురించి ఎవ్రీ వీడియో చూద్దాం. అండ్ నెక్స్ట్ GS 4 ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఇది ప్రిలిమ్స్లో ఉండదు. ఓకేనా. ఇది మనం వేరేగా డీల్ చేయాలి. ఎమోషనల్ ఇంటెలిజెంట్ కాన్సెప్ట్స్ అండ్ దేర్ యూటిలిటీస్ అండ్ అప్లికేషన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్, కంట్రిబ్యూషన్ ఆఫ్ మోరల్ థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్ ఫ్రమ్ ఇండియా అండ్ వరల్డ్. కొందరు మోరల్ థింకర్స్ ఉంటారు కదా,
ఇండియా అండ్ వరల్డ్లో. వాళ్ళ థింకింగ్స్ ఏంటి, వాళ్ళ ఐడియాలజీస్ ఏమి ఉన్నాయి అవన్నీ చదువుకోవాలి. నేను ఆల్రెడీ ఒక బుక్ మెన్షన్ చేశాను బై డి సుబ్బారావు. నేను బుక్స్ లిస్ట్లో మెన్షన్ చేశాను, బ్యాక్కి వెళ్ళి చూడండి, వీడియోస్లో ఉంటుంది డి సుబ్బారావు అని. రీడ్ దట్ బుక్ ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ సబ్జెక్ట్ అండ్ వాచ్ సమ్ టాపర్స్ నోట్స్ అండ్ టాపర్స్ టాక్స్. There will be some videos also in YouTube. Watch those all. Next, GS paper 6 and 7. It is an optional paper. These are the ఆల్రెడీ ఇప్పుడు ఆప్షనల్ పేపర్లు ఏముంటాయో డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి అండ్ ఆప్షనల్ పేపర్లు ఏముంటాయో డిస్కస్ చేద్దాం. మెయిన్స్ ఆప్షనల్ సిలబస్ చూడండి. ఆంథ్రోపాలజీ సిలబస్ ఇచ్చాడు. అండ్ నేను ఆల్రెడీ చెప్పిన ఆప్షనల్ పేపర్లో 2 ఆప్షనల్ పేపర్లు ఉంటాయి. పేపర్ 2 ఇవన్నిటికీ మనకి ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలి. జియోగ్రఫీ వాస్ట్ సబ్జెక్ట్, మనకి దాని మీద ఒక బాగా ఇన్డెప్త్గా మనకి జియోగ్రఫీ చాలా బాగొచ్చు. సైంటిఫికల్ నాలెడ్జ్ ఉంది అండ్ వీ కెన్ కనెక్ట్ ఎవ్రీథింగ్. అండ్ బీయింగ్ క్రియేటివ్, జియోగ్రఫీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ యాక్చువల్లీ. చాలా ఎంత పెద్దగా ఉన్నా కానీ మనకి ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ ఇంటెలిజెన్స్. ఇది జియోగ్రఫీ సిలబస్. అండ్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దిస్ లింక్ అబౌట్ దిస్ పీడిఎఫ్ అండ్ ఆల్. మీరు అది డౌన్లోడ్ చేసుకొని ఇన్డెప్త్గా చూసుకోవచ్చు. ఓకేనా. హిస్టరీ అనుకుంటా, ఇదిగోండి హిస్టరీ. ఇట్ వాజ్ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. ఎంత ఉంటుందంటే ఏదైతే జరిగిపోయి కాలక్రమాన కలిసిపోయిన ప్రతిదీ చరిత్రే. అదేవిధంగా ఈరోజు ఉంది, రేపు చదువుకోవాల్సి వస్తే ఈ రోజుని చరిత్ర కింద చదువుకోవాలి మనం. సో అది పెరుగుతూనే ఉంటుంది. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, మొన్న శక్తి దూబే టాపర్ ఆఫ్ యూపీఎస్సీ వచ్చిన 5 ర్యాంక్స్లో ఒక 2 పిఎస్ఐ తీసుకున్నారు. నేను ఆల్రెడీ గూగుల్ చేశాను ఎవరెవరు ఏం తీసుకున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, టాప్ 5. దోస్ ఆర్ ద టాప్ 5 ఆప్షనల్స్. మోస్ట్ ది టాపర్స్ చూస్. అండ్ మీ ఇష్టం, మీకు ఏం కావాలో చూస్ చేసుకోవచ్చు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, దిస్ వన్ ఆల్సో an important optional paper. Paper 1, Paper 2. Sociology also important optional. And ఇంకా అంతే. I hope this video was helpful to everyone who had watched this. అండ్ ఇంకా ఏంటంటే, నేను కింద లింక్ ఇచ్చాను యూపీఎస్సీది. ఎగ్జాక్ట్గా ఏమైతే అందులో ఉన్నాయో యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోంచి నేను తీసుకొని చెప్పాను. కింద లింక్ ఇచ్చాను. ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ ఫర్ యువర్ క్లారిఫికేషన్ మళ్ళీ చూసుకోవడానికి కింద లింక్ ఇచ్చాను. ఇల్లు ఓపెన్ చేసి చూడండి. ఓకేనా. ఎక్కడెక్కడ డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతాయి మీరు ఒకసారి చదువుకుంటే. ఓకేనా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.